సంబంధించి అదేవిధంగా ఏదైతే దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తిగా గతంలో చర్చ జరిగినటువంటి విషయం కూడా మనం చూసాం. గతంలో జరుగుతున్న అవినీతి కూడా అందరూ వెలికితీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు ఎవరైనా కేసు పెట్టడానికి వెళ్ళినా, ఎవరైనా మాట్లాడడానికి వెళ్ళినా వాళ్ళపైనే తిరిగి కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో మనం చూసాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా దాంట్లో ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, దాదాపుగా 120 కోట్ల రూపాయలు దానికి సంబంధించి రిలీజ్ చేస్తే దాంట్లో మ్యాక్సిమం దోచేశారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో అప్పుడు ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి లేదంటే క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కావచ్చు, లేదంటే మట్టిలో మాణిక్యాలను బయటకు తీయడం కావచ్చు, తద్వారా మొత్తం ఆ రాష్ట్రం, ఆ తర్వాత గ్రామం, ఆ తర్వాత దేశ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మేము చేస్తూ ఉన్నాం, అయితే ఏంటి అనే విధంగా కూడా అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితులు. కానీ అప్పుడు వాళ్ళు చేసినటువంటి అంశాలు మనం చూస్తే కనుక పూర్తిగా దీని యొక్క రాజకీయ కార్యక్రమానికి మాత్రమే వాడుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. పూర్తిగా దీన్ని రాజకీయంగా కూడా ఉపయోగించుకున్న పరిస్థితి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా తీసుకుని రావడం, ఆ తర్వాత దాంట్లో ఈ యువతను కూడా భాగస్వాములు చేస్తున్నామని చెప్పినప్పటికీ దాంట్లో అంతా పూర్తిగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే వాలంటీర్లు, అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తప్పించి విద్యార్థులను ఎక్కడ పార్టిసిపేట్ చేయించిన పరిస్థితి లేదు. నాసిరకమైనటువంటి బ్యాట్లు దాంట్లో అందజేసినటువంటి పరిస్థితి. ఒకటే బాలుకు బ్యాట్ విరిగిపోవడం, బాలు పక్కకు పోతుందా పోదా అనేది పక్కన పెడితే బ్యాట్ విరిగిపోయిన సంఘటనలు మనకు కనిపించాయి. ఆ తర్వాత ప్రతి దాంట్లో కూడా ఆర్భాటాలు, ఆ తర్వాత ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ప్రచారానికే 35 కోట్ల రూపాయలు పబ్లిసిటీకే దాదాపుగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే గతంలో ఒక సినిమా అరుణాచలం అనే సినిమా ఒకటి ఉండాలి రజనీకాంత్ గారిది. దాంట్లో ఆ సినిమాలో ఒక చిన్న సీన్ ఉంటుంది. అంటే ఏంటంటే దాంట్లో నెల రోజుల్లో రోజుకు 1 కోటి చొప్పున నెల రోజుల్లో 30 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి. కానీ దాన్ని ఆ రజనీకాంత్ గారు చాలా కష్టపడి ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ డబ్బు మిగులుతూ ఉంటుంది, ఇట్లా జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రోజా మంత్రిగా ఉన్నటువంటి శాఖ, భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఆడుదాం ఆంధ్రాలో 47 రోజుల్లో 120 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు వీళ్ళు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించి కూడా వీళ్ళు దేనికి వాడుకున్నారు దీన్ని అనేది మనం చూస్తే కనుక ఇది ఆ కార్యక్రమాల్లో అంటే ఆ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు, సో నిజంగా వాళ్ళను వెలికి తీయాలి, దాంట్లో క్రీడా నైపుణ్యం అని అనుకుంటే ఇట్లాంటి పనులు చేయరు. నేను కొన్ని 2-3 చూపిస్తాను వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటనేది ఒక్కసారి. ఇది దీంట్లో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా గారు మాట్లాడుతున్నది 2024 జగనన్న వన్స్ మోర్. అంటే ఇక్కడ అవసరం లేదు, అది కబడ్డీ ఆడుతున్న సమయంలో దానికి సంబంధించిన కూతకు వెళుతున్నప్పుడు అదే మాట్లాడాలి. కానీ తను ఏం చెప్తోంది 2024 జగనన్న వన్స్ మోర్. ఇప్పుడు ఏమైంది, 11కు పరిమితమై ఇంట్లో కూర్చున్నారు ఆయన. అది కూడా రాష్ట్రంలో లేడు, యలహంక ప్యాలెస్లో కూర్చున్నారు. సో ఈ విధంగా దీన్ని మొత్తం కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు తప్పించి ఎక్కడ కూడా క్రీడల గురించి, పిల్లల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇంకొక వీడియో కూడా చూపిస్తా ఇదే అంశానికి సంబంధించి గతం ఎట్లా మాట్లాడారు. ఒక్కసారి వినండి ఏం మాట్లాడుతున్నారు. కూతకు వెళ్ళే సమయంలో కబడ్డీలో ఇది చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విధంగా అసభ్యంగా, ఇబ్బందికరంగా ఆ విధంగా మాట్లాడడం ఏంటి. అక్కడ పూర్తిగా కూడా ఒక క్రీడలు,
క్రీడలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇక్కడ రాజకీయాలకు సమస్య లేదు, అక్కడ రాజకీయాలు ఉండడానికి వీల్లేదు. కానీ పూర్తిగా రాజకీయాల కోసమే ఈ క్రీడలను వాడుకొని దాంట్లో ఉన్న డబ్బంతా దోచేశారనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. సో ప్రశ్న ఇటు భూమా అఖిలప్రియ కావచ్చు ఎమ్మెల్యే, తర్వాత గౌతు శిరీష, ఆదిరెడ్డి వాసు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. తర్వాత సంబంధిత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించినటువంటి క్రీడా శాఖ మంత్రి. సో ఆయన కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి జరుగుతూ ఉంది. సో ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సిఐడికి ఇవ్వాలా, విజిలెన్స్కి ఇవ్వాలా, ఏంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలా, దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలా, ఏంటో చూస్తూ ఉన్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మనం గతంలో కూడా చూస్తే శాప్ ప్రస్తుత చైర్మన్ రవి నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఆయన పూర్తిగా క్లారిటీతో దాంట్లో ఏం జరిగింది, గతంలో ఏదైతే ఈ సిద్ధార్థ్ రెడ్డి ఏం చేశారు, తర్వాత క్రీడా శాఖ మంత్రిగా రోజా ఎంత దోచుకున్నారు, దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా నివేదిక అందించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సో ప్రస్తుతం మనతో పాటు శాప్ చైర్మన్ రవి నాయుడు